నమస్తే. కేవలం దశసు దినేషు ఏవ అనర్గళేన భాషితుం యోగ్యం సంభాషణ సంస్కృతం శిక్షమాన జగతి ఏకైక సంస్థ సంస్కృత భారతి. కేవలం 10 రోజుల్లోనే సంస్కృతంలో అనర్గళంగా సంభాషించడం నేర్పిస్తున్న ప్రపంచంలోనే ఏకైక సంస్థ సంస్కృత భారతి. సంస్కృత భారతీం ప్రవిశంతు సంభాషణ సంస్కృతే నిపుణాః భవంతు. ధన్యవాదः. नमस्ते, अहं राजीवः संस्कृत संभाषण वाहिनी पक्षतः अत्र आगतोऽस्मि। इदानीम् अस्माकं पुरतः विश्वपति महोदय अस्ति। अहं महोदयेन सह किञ्चित् संस्कृतविषये ज्ञातुम् इच्छामि। महोदय, किं भवान् वक्तुं शक्नोति वा अस्माकं भारतदेशे कुत्र कुत्र संस्कृतभारत्याः कार्यं चलति? संस्कृतभारत्याः साहित्यविषये वयं ज्ञातुम् इच्छामः। नमो नमः। जननी बहुभाषाणां वंदे गीर्वाण भारती इति वदामः वयं। संस्कृत भारती कार्यम् आभारते सर्वत्र प्रविष्टा अस्ति। न केवलं भारते देशे विदेशेषु अपि 50 देशेषु संस्कृत भारती कार्यम् इदानीं प्रचलति अस्ति। प्रतिदिनं कोणे कोणे कुत्रचित् वा भवतु संस्कृत शिबिरम् आयोज्यमाना अस्ति। इतः पूर्वं यदि वयं जानीमः 360 आर्टिकलात् पूर्वं 370 आर्टिकलात् पूर्वं जम्मू काश्मीरे अपि 80 शिबिराणि वयं चालितवन्तः स्मः। अनन्तरम् इदानीं गतमासे एव अत्र डेल्ली नगरे एकस्मिन् एव समये 800 शिबिराणाम् आयोजनम् आसीत्। तत्र समारोप समावेशे अस्माकं मन्त्रिवर्यः अमित शाह महोदय अपि संस्कृत वैशिष्ट्य विषये सम्यक् उक्तवन्तः। तत्सर्वं वयं जानीमः। संस्कृत आयामेषु प्रथमं भवति संभाषण शिबिरम्। अत्र संस्कृत भारती द्वारा प्रचाल्यमाना एकं विशिष्टं कार्यमस्ति संभाषण शिबिरम्। एतत् संभाषण शिबिरं 10 दिनेषु एव प्रतिदिनं घण्टाद्वयं स्वीकृत्य वयं संभाषणं कर्तुं शिक्षयामः। एतदेकम् अस्माकं प्रत्येकम् अस्ति। एतद् कुत्रापि नास्ति। निःशुल्कं वयं संभाषण शिबिरं चालयामः। यदि वयं पश्यामः चेत् सर्ववाङ्मयं सर्वमपि संस्कृते एव अस्ति। वयं जानीमः यदि तेलुगु भाषायां विद्यमाना या साहित्यमस्ति तत् सर्वमपि संस्कृते विद्यमानमेव। न केवलं तेलुगु भाषायामेव भारतीय भाषासु यद् यद् अस्ति तत् सर्वं संस्कृतात् एव स्वीकृतं वर्तते। अहं तेलुगु उपाध्यायः अस्मि। నేను తెలుగు ఉపాధ్యాయుడిని అయినప్పటికీ కూడా సంస్కృతం పైన ఇంతటి మక్కువని కలిగి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం సంస్కృత భారతి. ఎందుకని అంటే ఎన్ని శబ్దాలు మనకు తెలుగులో ఉన్నాయో ఆ శబ్దాలన్నీ తత్సమ శబ్దాలు, సమాస శబ్దాలు, సంధి శబ్దాలు కావచ్చు, తద్భవాలు కావచ్చు, ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా సంస్కృతం నుంచి తీసుకోవడం జరిగిందే కానీ తెలుగులోంచి కాదు, మిగతా ఇతర భాషల్లోంచి కాదు. కాబట్టి దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తెలుగులో జ్ఞానాన్ని పొందుతాం, ఇంకా దానికి సౌష్ఠవాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా సంస్కృతాన్ని మనం నేర్చుకొని ఉండాలి. అలా సంస్కృతం నేర్చుకోవడం వల్లనే తెలుగుకి గొప్పతనాన్ని అందించగలుగుతామే తప్ప కేవలం ఒక తెలుగు ద్వారానే అని మనం చెప్పడానికి వెళ్ళలేదు. అలాంటి సంస్కృత వాంగ్మయాన్ని ఈరోజు మనం విస్మరిస్తూ ఉన్నాం. అందుకనే మొదటిగా నేను చెప్పాను, అన్ని భాషలకు తల్లి మాతృక అయినటువంటిది సంస్కృతము అని. అందుకనే తెలుగులో కూడా ఉంటుంది జనని సంస్కృతంబు ఎల్ల భాషలోకి ఎల్లా అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి సంస్కృత భాషని మనకు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు సంస్కృత భారతీ వాళ్ళు. వీళ్ళు ఏమాత్రం కూడాను ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజల్లో నుంచి ఏమాత్రం ఆశించకుండానే సంస్కృతాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు సంస్కృత భారతి వాళ్ళు చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యాల్లో ఒకటి సంభాషణ శిబిరము అని. ఈ విధంగా భారతదేశంలో ఉండేటువంటి జిల్లాల్లో అన్నింట్లో కూడా అంటే రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అదేవిధంగా మనకు ప్రతి దేశంలో ఉండేటువంటి మూలకు ఉత్తర రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాలని, మధ్య రాష్ట్రాలు అన్నింట్లోనూ కూడా ఈరోజు సంస్కృత భారతి కార్యం
చాలా గొప్పగా జరుగుతుంది. వీళ్ళు ఏమీ ఆశించకుండానే 10 రోజులు రోజు 2 గంటల చొప్పున తీసుకుని మనకు 10 రోజుల్లోనే సరళమైనటువంటి సంస్కృత సంభాషణాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మనం గమనించి చూసినట్లయితే మహాభారతము, రామాయణము, ఇతిహాసాలు, పురాణాలు ఏవి చూసినా సరే అన్ని సంస్కృతంలోంచి తీసుకున్నవే కానీ స్వతంత్రంగా ఉన్నటువంటివి మనకు కనిపించదు. ఒకవేళ ఈరోజు తీసుకుంటూ ఉండేటువంటి స్వతంత్ర కావ్యాలు కావచ్చు లేదా సినిమాలను తీసుకున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి మూల విషయం మాత్రం సంస్కృతంలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి సంస్కృతంలో లేనటువంటిది ఏది కూడాను మిగతా దేంట్లోనూ కూడాను లేదు. అలాంటి గొప్పదైనటువంటి వాంగ్మయాన్ని, సాహిత్యాన్ని, సంపదని మనకు అందించినటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది కేవలం సంస్కృత భాష మాత్రమే. అలాంటి సంస్కృతాన్ని సంస్కృత భారతి అనేటువంటి సంస్థ ప్రజలకు చేరువ చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే సరళంగా ఉండాలి. సంస్కృతం దూరం అయ్యింది అనడానికి గల కారణం ఏంటి అంటే అది గ్రంథస్థమైనటువంటి భాషలో, గ్రాంథిక భాషలో ఉండడం కావచ్చు, ప్రౌఢ భాషలో ఉండడం కావచ్చు కారణమై ఉండవచ్చు. అందుకని ఈ గ్రంథాలలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ప్రయత్నాన్ని, తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని సంస్కృత భారతి మాత్రమే నిర్వహిస్తూ ఉంది. అందుకనే మీరు గమనించి చూసినట్లయితే మహాభారతాన్ని సులభతగా అర్థం చేసుకునేటువంటి విధంగా, చదువుకొని అర్థం చేసుకునేటువంటి విధంగా పుస్తకాలని ముద్రించేటువంటి కార్యాన్ని కూడా సంస్కృత భారతి ఈరోజు నిర్వహిస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలే కాకుండా వాంగ్మయంలో ఉండేటువంటిది, పురాతనంలో మనకు దొరకకుండా ఉండేటువంటిది, తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని కూడా సులభమైనటువంటి రీతిలో ప్రజలకు అందించాలి అనేటువంటి సుసంకల్పము చేత సంస్కృత భారతి వాళ్ళు సరళ భాషలో సుసంపన్నం చేయడానికి ఎంతగానో అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళు ముద్రించి మనకు ప్రకాశించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వార్తాపత్రికలు అన్ని భాషల్లో ఉన్నట్లుగానే మనకు సంస్కృత భాషల్లో కూడా ఉన్నాయి. దాంతో పాటుగా సంభాషణ సందేశము అని చెప్పేసి చాలా సులభమైనటువంటి రీతిలో చదివి అర్థం చేసుకునేటువంటి మాసిక పత్రికల్ని కూడా ఈరోజు సంస్కృత భారతి అనేటువంటి సంస్థ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ భాష వాళ్ళైనప్పటికీ కూడా ఆ భాషా సౌష్ఠవాన్ని, భాషలో పటుత్వాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకోవాల్సిందే. అలా సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. దానికి మనం ఖచ్చితంగా అలా నేర్పించేటువంటి గొప్ప సాధనమైనటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామే ఈ సంస్కృత భారతి అని చెప్పుకుంటాం. అలాంటి సంస్కృత భారతి కార్యం మన తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ సంస్కృత భాషని అభ్యసించడం కొరకు సంస్కృత భారతి వాళ్ళని మనం సంప్రదించినట్లయితే మనకు 10 రోజుల్లోనే సంస్కృతాన్ని చక్కగా మాట్లాడడానికి నేర్పించి మనకు సంస్కృతవంతుల్ని, సంస్కారవంతుల్ని చేయడానికి సంస్కృత భారతి ఈరోజు నడుం బిగించింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను తెలుగువాణ్ణి అనేటువంటి భావన కానీ ఇతర భాషా భావన ఉన్నప్పటికీ కూడా సంస్కృతం అనేటువంటిది ఏ భాషకు కూడా వ్యతిరేకమైనటువంటిది కాదు. సంస్కృతం అనేటువంటిది ఆ భాషల యొక్క గొప్పతనాన్ని పెంపొందిస్తుందే తప్ప ఆ భాష ఆ గౌరవాన్ని కానీ ఆ భాష యొక్క గొప్పతనాన్ని కానీ తగ్గించేటువంటి భాష కాదు అని ఈ విధంగా మనం సంస్కృత భారతి కార్యకర్తగా నేను గర్వంగా చెప్తున్నానని మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. భవాన్ బహు उत्तमतया जनानां प्रश्नानां भवान् निवारयितुं प्रयत्नं कृतवान्. प्रायशः वयं सर्वे प्रेक्षकाः अपि वयं अवगतवन्तः इति मन्ये. महोदय बहु उत्तमतया समग्र भारते विश्वे कुत्र कुत्र संस्कृतकार्यं प्रचलति इति महोदय अत्र इदानीम् उक्तवान्. संस्कृत साहित्य विषये भी उक्तवान्. मैं सभी लोगों से निवेदन करता हूँ, संस्कृत भारती विश्व में, भारत में कैसे कैसे काम किया जा रहा है महोदय ने अच्छी तरह हमको बताया. बहुत बहुत धन्यवाद. ధన్యవాద. నమస్తే. సంభాషణ సంస్కృతం, సంస్కృత భాషా సాహిత్యం, సంస్కృత భాష గురు శిష్యుల వికాసం కోసం మరియు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగాలలో సంస్కృత భాషను ప్రవేశపెట్టే ప్రభుత్వ జీవోల
సముపార్జన కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఆవిర్భవించిన సంభాషణ సంస్కృతం వార్తావాహిని న్యూస్ ఛానల్ మరియు పత్రికా వికాసం కోసం మీ వంతు ఆర్థిక సహాయం చేయడం విస్మరించకండి. ధన్యవాదాలు.